ఏపీ మంత్రి కొల్లు రవీంద్రకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వ్యక్తిగత విమర్శలు చేయడం కొల్లు రవీంద్ర దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం తన తండ్రిపై విమర్శలు చేయడం దారుణమన్నారు. పేదవాడి ఇంటిని కూల్చి రాజకీయాలు చేస్తూ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. బందరు ప్రాంతంలో ఎవరి పాలనలో అభివృద్ధి జరిగిందో బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ మంత్రి కొల్లు రవీంద్రకు పేర్ని నాని సవాలును విసిరారు. రవీంద్ర గారు ఈ మధ్య వారి మామగారి దీంట్లో కూడా చాలా మంది పెద్దలు చెప్పారు. వారు చంద్రబాబు నాయుడు గారితో బాగా ఎక్కువగా కలిసి తిరగటం వల్ల, ఆయన దగ్గర ఎక్కువగా అందుబాటులో ఉండటం వల్ల బందర్ ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు, మీరు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పారు. అంటే అంత బిజీగా ఉన్నప్పటికీ కూడా రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి పేర్ని నాని మీద వారు సభ్యత సంస్కారం మరిచి సంస్కారహీనంగా ఆయన మాట్లాడినటువంటి మాటలకి బదులు చెప్పటం నా బాధ్యత కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాను. వారు మాట్లాడుతూ వారు చెప్పారు, నేను తండ్రికి అన్నం పెట్టలేదని, తండ్రిని చంపుతానేమో అని భయపడి వేరొక ఇంట్లో కాపురం ఉన్నారని, తండ్రికి వ్యతిరేకంగా నేను నామినేషన్ వేశానని చెప్పని సత్యదూరమైనటువంటి విషపూరితమైనటువంటి మాటల్ని లేకపోతే నిందల్ని నా మీద ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. జనసేన కార్యకర్త ఇల్లు తెలుగుదేశం మంత్రి గారు పద్దలు కొడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు నీకేంటి సంబంధం, మధ్యలో నువ్వు దూరతాకి నీకేంటి, మేము చూసుకుంటాం, నువ్వెవడివి మధ్యలో అని చెప్పి మాట